హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కేస్. తమ్నెల్లో చూస్తే మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో. ఆ హీరో క్రేజ్ ఇప్పటి వాళ్ళకి పెద్దగా తెలియదు, కానీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ అతను నటించిన ఫస్ట్ మూవీతోటే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం పరిచయం అయిపోయిండు. అండ్ అతని సాంగ్స్ మాత్రం ఇప్పటికీ కూడా ఎంతోమంది కొన్ని వందల సార్లు వినే ఉంటారు. ఆ పాటలు కూడా నేను స్టార్టింగ్లోనే కొన్ని స్క్రీన్ పైన ప్లే చేస్తా చూడండి. సో ఇదే సాంగ్ 2 days బ్యాక్ మా ఫ్రెండ్ కార్లో వెళ్తుంటే కూడా ప్లే చేసిండు. అది విన్న తర్వాత ఈ హీరో గురించి కొంచెం టాపిక్ రావడంతో ఇతని గురించి కూడా నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టిన. అప్పుడే ఒక షాకింగ్ విషయం తెలిసింది నాకు. అప్పటి వరకు ఇతను ఒక సస్పీషియస్ కండిషన్లో చనిపోయిండని తెలియదు, అదేదో యాక్సిడెంట్లో చనిపోయిండని అనుకున్నా. కానీ ఆ విషయాలు తెలిసిన తర్వాత లిటరల్లీ నేను కూడా షాక్ అయిపోయినా. అండ్ కోర్టు కూడా అసలు ఆత్మహత్య అని చెప్పినా కూడా వాళ్ళ తండ్రి మాత్రం కొన్ని విషయాలు బయటికి తెచ్చి అవన్నీ మీడియా ముందు పెట్టిండు. అంటే అవి చూసిన తర్వాతనే ఇతని చావు పైన ఎన్నో అనుమానాలు కూడా వచ్చినాయి. సో అవన్నీ ఏంటిదో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఆ రోజు ఫిబ్రవరి 6, 2008 ముంబైలోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్లో నుంచి ఎగ్జాక్ట్లీ రాత్రి 9:30 ఆ అపార్ట్మెంట్ 16th ఫ్లోర్లో నుంచి ఒక అమ్మాయి బాల్కనీ దగ్గరికి వచ్చి ఎవరైనా రండి అని గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న ఆ అపార్ట్మెంట్లోనే కొందరు, పైగా కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్తో సహా వెంటనే ఆ అమ్మాయి అరిచిన ఫ్లోర్ దగ్గరికి వచ్చారు. అండ్ కొద్ది క్షణాల్లోనే ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ ముందు చాలా మంది గుమిగూడిపోయారు. అండ్ వీళ్ళందరూ ఆ డోర్ని కొడుతుంటే ఈ అమ్మాయి ఆ డోర్ దగ్గరికి వచ్చి, నాకు ఈ డోర్ ఓపెన్ చేయడానికి రావట్లేదు, ఎలాగైనా బ్రేక్ చేసుకొని రండి అని ఇంకా గట్టిగా అరవటం మొదలుపెట్టింది. సో ఆ అమ్మాయికి ఏమన్నా జరుగుతుందేమో అని భయపడి కొందరు వెంటనే ఒక కార్పెంటర్ని పిలిపించి ఆ డోర్ని బద్దలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. అంతే, అలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ రూమ్లో జరిగిన ఇన్సిడెంట్ని చూసి ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఇంకొన్ని గంటలలోనే అదే ఇండియాలో ఒక సెన్సేషన్ కేసుగా మారింది. బాలీవుడ్ కి సతరంగి దునియా, वो दुनिया जहां అదేంటో కాదు, వాళ్ళు ఎంటర్ అయిన హాల్లోనే ఒక ఫ్యాన్కి ఒక మనిషి వేలాడుతూ కనిపించిండు. అలా వేలాడుతూ కనిపించిన వ్యక్తి మరెవరో కాదు, మనం స్టార్టింగ్లో ఒక మంచి మూవీ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్రేమికుల రోజు అని. ఆ మూవీ హీరో కునాల్ సింగ్ గారే. సో అది చూసిన వెంటనే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అతని కాళ్ళు గ్రౌండ్కి టచ్ అవుతూ ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కొద్ది క్షణాల్లోనే పోలీసులు కూడా అక్కడికి వచ్చేసి ఆ బాడీని మొత్తం ఎగ్జామిన్ చేయడం మొదలుపెట్టారు. అండ్ అలా అతను చనిపోయే టైంకి ఆ రూమ్లో ఉన్నది ఆ ఒక్క అమ్మాయి మాత్రమే. అసలు అంత హిట్ కొట్టిన ఆ హీరో నిజంగానే చనిపోయిందా లేదంటే ఎవరైనా చంపిర్రా? అది హత్యనా ఆత్మహత్యనా? మరి అతను చనిపోయే కొద్ది క్షణాల ముందే ఆ రూమ్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు? మరి ఆ అమ్మాయి అతన్ని ఎందుకు ఆపలేకపోయింది? ఆ అమ్మాయికి అతనికి ఏంటి సంబంధం? సో కోర్టు, పోలీసులు ప్రతి ఒక్కరూ ఇది ఆత్మహత్య అని తేల్చినా కూడా ఆ కునాల్ సింగ్ గారి తండ్రి మాత్రం ఇది ఆత్మహత్య కాదు అని చివరికి సిబిఐ దాకా వెళ్ళిండు. మరి సిబిఐ కూడా ఏం చెప్పింది అండ్ కోర్టు ఫైనల్లీ ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? మరి ఇతని కేసులో ఏం జరిగిందో ప్రతి ఒక్క విషయం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఈ కేసులో ఏం జరిగిందో చూద్దాం. అండ్ ఈ కేస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందే కునాల్ సింగ్ గారి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. యాక్చువల్గా కునాల్ సింగ్ గారికి చిన్నప్పటి నుంచే సినిమాలు చేయాలన్నా కానీ, సినిమాల్లో యాక్ట్ చేయాలన్నా కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వాళ్ళ నాన్న ఒక ఆర్మీ ఆఫీసర్. చిన్నప్పటి నుంచే అతన్ని చూస్తూ పెరిగిండు కాబట్టి అతనికి కూడా ఇలా ఆర్మీలో జాయిన్ అవ్వాలనే ఆలోచన ఉండేది. అందుకోసమే అతను చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ పైన కూడా ఫోకస్ చేసేవాడు. అతను సెప్టెంబర్ 29, 1976లో హర్యానాలో జన్మించిండు. అలా అతని లైఫ్ చాలా హ్యాపీగా గడుస్తూ ఉండేది. కానీ కొన్ని అవకాశాలు మనకి ఎప్పుడు ఏ విధంగా వస్తాయో ఎవరికి అర్థం కాదు. సో సేమ్ అదే విధంగా కునాల్ గారి లైఫ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అయితే ఒకరోజు కునాల్ సింగ్ బెంగళూరులో ఒక షాప్ దగ్గరికి వెళ్ళిండు. అలా షాప్ బయట క్యాజువల్గా నిలబడి దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నాడు. సేమ్ అదే టైంలో అటు నుంచి వెళ్తున్న ఒక తమిళ్ డైరెక్టర్, అతని పేరు కదీరు, అతను అటు సైడ్ వెళ్తున్నప్పుడే సడన్గా ఇతన్ని చూసిండు. ఎందుకో ఇతన్ని చూసిన తర్వాత అతని ఫీచర్స్ కానీ, అతని ఫేస్ గట్ కానీ ఇతనికి బాగా నచ్చింది. ఇతను నా నెక్స్ట్ సినిమాలో హీరోగా నటిస్తే బాగుంటుందేమో అని అనుకొని అతను ఏమీ ఆలోచించకుండా కారు పక్క కాపేసి డైరెక్ట్ కునాల్ సింగ్ దగ్గరికి వెళ్ళి, నీ ఫిజిక్ కానీ నీ లుక్ కానీ చాలా బాగుంది,
నేను ఒక డైరెక్టర్ని, నా నెక్స్ట్ సినిమాలో కనుక నువ్వు హీరోగా నటిస్తే చాలా బాగుంటుంది అని చెప్పేస్తే, అండ్ ఇతని గురించి ఆల్రెడీ కునాల్కి తెలుసు కాబట్టి ఇతను ఒక పెద్ద డైరెక్టరే వచ్చి మనల్ని అడిగిండు, ఇంత మంచి అవకాశం మనం వదులుకోవద్దు అనుకొని ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పిండు. అలా వాళ్ళిద్దరి మధ్యలో అగ్రిమెంట్ కూడా ఓకే అయింది. అలా మొత్తానికి అతని ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. అండ్ తెలుగులో అది ప్రేమికుల రోజు, అండ్ వేరే స్టేట్లో వేరే లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది. అండ్ ఆ మూవీ ఎంతలా హిట్ అయిపోయిందంటే అప్పుడున్న కాలేజీ స్టూడెంట్స్ కానీ స్కూల్ స్టూడెంట్స్ కానీ అసలు చాలా కనెక్ట్ అయిపోయారు. అతని లాగానే హెయిర్ స్టైల్ చేయించుకోవడం కూడా మొదలు పెట్టారు. అండ్ అతనికి ఒక పెద్ద పెద్ద స్టార్లకి ఉండే క్రేజ్ ఒక్కటే మూవీతో వచ్చేసింది. సో అలా ఆ మూవీ హిట్ అవ్వడంతో ఇంకా అతనికి అతను ఇంకా నేను చాలా సక్సెస్ అయిపోయినా ఇంకా ఇదే జీవితం అనుకున్నంత నమ్మేసిండు. అలా ఆ సినిమాతోటి అతనికి ఎన్నో అవకాశాలు కూడా వచ్చినాయి. ఒక మంచి స్టార్ లాగా గుర్తింపు కూడా పొందిండు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా, ఈ స్టార్డమ్ క్రేజ్ అనేది నైట్కి నైట్ రావడం అనేది ఒక పెద్ద అదృష్టమే. అది ఎవరికి పడితే వాళ్ళకు కూడా రాదు. కానీ ఈ స్టార్డమ్ని నిలబెట్టుకోవడం అనేది ఇంకొక పెద్ద యుద్ధం. అది దాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కునాల్ సింగ్ గారికి కూడా ఎదురైంది. అండ్ ఈ ప్రేమికుల రోజు మూవీ తర్వాత తమిళ్లో నుంచి అతనికి చాలా అవకాశాలు వచ్చినాయి. అండ్ స్టార్టింగ్లో ఆడియన్స్ కూడా అతనికి చాలా కనెక్ట్ అయిపోయారు. కానీ మెల్లమెల్లగా అతని మూవీస్ కూడా చూడడం తగ్గించారు. అతనికి ఉన్న క్రేజ్ కూడా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ప్రేమికుల రోజు తర్వాత అతను ఎన్ని సినిమాల్లో నటించినా కూడా ఏది కూడా పెద్దగా హిట్ కాలేదు. అండ్ పెద్దగా కలెక్షన్లు కూడా రాలేదు. సో అందుకోసం మెల్లమెల్లగా ఇతనికి అవకాశాలు రావడం కూడా తగ్గిపోయినాయి. అలా మెల్లగా అతని కెరీర్ మొత్తం డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది బయటోళ్ళకి ఒక చిన్న విషయమే కానీ అనుభవించే అతనికి లిటరల్లీ ఇది ఒక నరకం లాగా అనిపించింది. ఎందుకంటే ఒక యాక్టర్గా అతనికి ఛాన్సెస్ రావట్లేదు. అతను తీసిన సినిమాల్లో కూడా ఏది పెద్దగా ఆడలేదు. అలా అంత క్రేజ్ చూసిన అతను ఒక్కసారిగా ఎవరు కూడా అతని గురించి మాట్లాడుకోకపోయేసరికి అతను మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయిపోయిండు. అలా అతని కెరీర్ డౌన్ అవ్వడంతో అతను మెంటల్గా కూడా చాలా బాధపడడం మొదలుపెట్టిండు. ఈ ఫైనాన్షియల్గా కూడా స్ట్రగుల్ అవుతూ ఉన్న టైంలో అతని పర్సనల్ లైఫ్ అనురాధ అనే అమ్మాయిని కూడా మ్యారేజ్ చేసుకుంటూ, అండ్ వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు అప్పటికే. ఇలా ఫ్యామిలీలో కూడా మెల్లమెల్లగా గొడవలు మొదలైనాయి. అండ్ అదే టైంలో అతను ఫ్యామిలీతో కలిసి ముంబైలో సెటిల్ అయ్యిండు. బయటకు చూస్తే అతన్ని ఎవరైనా అతనికి ఏముంది, పెద్ద స్టార్ అయిపోయినప్పుడు బాగా సంపాదించే ఉంటాడు, అతని కెరీర్ కూడా మొత్తం సెటిల్ అయిపోయింది అని అనుకున్నారు. అలా అతనికి మొత్తం ఛాన్సెస్ తగ్గిపోయేసరికి, ఎక్కడి నుంచి కూడా అవకాశాలు రాకపోయేసరికి ఫైనల్లీ అతనే ఒక డిసిజన్ తీసుకుండు. అదేంటంటే, నాకు వేరే వాళ్ళ అవకాశం ఇవ్వడం ఏంది, నేనే ఒక సినిమా చేసి నేనే ఎందుకు యాక్టింగ్ చేయొద్దు అని అనుకున్నాడు. అందుకోసం అతను అప్పటి వరకు చేసిన సేవింగ్స్ అండ్ ఇంకా అప్పులు కూడా తీసుకొచ్చి అతను సొంతంగా బాలగిరి అనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసి యోగి అనే ఒక హిందీ సినిమాని స్టార్ట్ చేయడం మొదలుపెట్టిండు. అందుకోసం మంచి మంచి యాక్టర్లను కూడా తీసుకున్నాడు. సో అలా గడుస్తున్న అతని లైఫ్లో అలా ఆ మూవీ గురించి అతను ఎన్నో ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. అయితే ఎగ్జాక్ట్లీ ఫిబ్రవరి 6, 2008 నాడు ఇలా మూవీ పైన చాలా బిజీ అయిపోయిండు. అదే టైంలో ఫ్యామిలీలో కూడా చిన్న చిన్న గొడవలు రావడంతో అతని భార్య 2 పిల్లలను తీసుకొని పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. అంటే మళ్ళీ వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అలా ఆమె వెళ్ళిన 2 days తర్వాత ఇతను చేసే ఫిలింలో కొందరు టీంని కూడా అతని ఫ్లాట్కి పిలిపించుకొని ఆ మూవీ గురించి కూడా మొత్తం డిస్కస్ చేసిండు. అదే టైంకి ఆ మూవీలో యాక్ట్ చేసే హీరోయిన్ కూడా లావినా భాటియా అనే అమ్మాయిని కూడా ఆ ఫ్లాట్కి పిలిపించుకొని వీళ్ళ మధ్యలో మొత్తం మూవీ గురించి డిస్కషన్ జరిగింది. సో అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పేమెంట్ విషయంలోనో మరి వేరే స్క్రిప్ట్ విషయంలోనో తెలియదు కానీ ఈ కునాల్కి లావినా మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందంట. ఆ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత సరే వీళ్ళిద్దరు మాట అనుకున్నారు. ఆమె కూడా వెళ్ళిపోదాం అనుకొని అదే ఇంట్లో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళింది. అలా వెళ్ళిన ఒక 10 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చి చూసేసరికి ఆ హాల్లో అతను ఫ్యాన్కి వేలాడుతూ కనిపించిండు. అది చూసిన అమ్మాయి టెన్షన్ భయంతో గట్టిగా బాల్కనీ దగ్గరికి వెళ్ళి అరుచుకుంటూ అందరినీ పిలిచేసరికి అందరూ వచ్చి కూడా ఆ ఫ్లాట్ ముందుకు చేరిర్రు. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను స్టార్టింగ్లోనే చెప్పిన. సో అలా ఆ బాడీని చూసిన తర్వాత అతని బాడీ పక్కన ఎలాంటి ఆత్మహత్య నోట్ ఉంటుంది కదా, అది కనిపించలేదు. అండ్ పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత ఫారెన్సిక్ టీం కూడా వచ్చింది, మొత్తం ఎగ్జామిన్ చేస్తుంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందో ఈ లావినా అనే అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకోసం ఆమెను కూడా తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో వాళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ అమ్మాయి చెప్పిన మాటలు బట్టి ఇదంతా ఒక హత్య కాదు, ఆత్మహత్యనే అనుకొని పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేయడానికి ట్రై చేసారు. కానీ ఈ కునాల్ వాళ్ళ తండ్రి ఒక ఆర్మీ ఆఫీసర్ కాబట్టి అతనికి ఎందుకో ఇదంతా ఆత్మహత్యలాగా అనిపించట్లేదు, ఖచ్చితంగా హత్యనే అనుకుంటున్నా అని చెప్పేసి కొన్ని ఎవిడెన్సెస్ చూపించిండు. అవేంటో క్లియర్గా చెప్తా, చాలా ఫోకస్గా వినండి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఇతనిది ఒక మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్లో ఈ చనిపోయే కొన్ని గంటల ముందే వీళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ తోటి మాట్లాడిండు.
అతనితోటి మాట్లాడి నీకు ఇంకొద్ది సేపట్లో నేను పేమెంట్ కూడా చేసేస్తా, ఈ మూవీ మొత్తం మనం ఫైనల్ చేసేద్దాం, సో ఎలాంటి పని పెట్టుకోకుండా ఈ మూవీ మీదనే ఫోకస్ చేయని అతనితో చాటింగ్స్ ఇవన్నీ మాట్లాడింది ఉంది. ఒకవేళ నా కొడుకు నిజంగానే చనిపోవాలని అనుకుంటే అతను ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటివి పెట్టుకోడు కదా అని అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇతను చనిపోయేటప్పటికి ఇతని కాళ్ళు మొత్తం గ్రౌండ్కి టచ్ అయిపోతున్నాయి. అతను ఆల్మోస్ట్ 6 feet ఉంటాడు. సో అలా వేలాడుతున్న టైంలో ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా కాళ్ళు ఫ్లోర్కి ఆనుతున్నప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కింద పెడతాడు. అలా చనిపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని అతనికి ఖచ్చితంగా ఆత్మహత్య అయితే కాదు అని రెండోది చెప్పిండు. అండ్ మూడోది ఏంటి అంటే ఎవరన్నా వేలాడితే అంటే ఈ హ్యాంగ్ చేసుకొని చనిపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇట్లా వి ఆకారంలో ఉంటుంది, ఎందుకంటే బాడీ వెయిట్ మొత్తం కింద పడుతుంది కాబట్టి. కానీ ఇతని విషయంలో ఫారెన్సిక్ రిపోర్ట్స్లో ఇచ్చింది అయితే హారిజెంటల్గా ఉన్నాయి, అంటే ఎవరో వెనకాల నుంచి గట్టిగా గొంతు నులిమి చంపేసి ఉంటారు, అందువల్లనే అతనికి ఇలాంటి అచ్చులు పడ్డాయి అని చెప్పిండు. సో థర్డ్ వన్ అది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అతను చనిపోయే టైంకి ఇతని మెడ దగ్గర కానీ చేతులకు కానీ కొన్ని గాయాలు కూడా కనిపించినాయి. అండ్ అవి ఖచ్చితంగా ఆత్మహత్య అయితే చేసుకునేది కాదు, ఖచ్చితంగా ఎవరో ఒకరు అతన్ని చంపడానికి ట్రై చేసిర్రు అని. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ఇతను చనిపోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఏదైనా ఒక నోట్ అయితే రాసిస్తాడు, అలాంటిది కూడా ఏం దొరకలేదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ అబ్బాయి చనిపోయే టైంకి ఆ రూమ్లో ఉన్నది ఆ లావినా అనే అమ్మాయి మాత్రమే. ఆ అమ్మాయి డోర్ తీయడానికి ఎందుకు ట్రై చేయలేదు. అండ్ అదే టైంలో మేము ఎంటర్ అయినప్పుడు ఆ అమ్మాయి ముఖంలో కొంచెం టెన్షన్ కూడా పెద్దగా లేదు, ఏదో కవర్ చేయడానికి ఎవరితోటో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. సో దాన్ని కూడా కన్సిడర్ చేయండి అని. అండ్ ఇక్కడ ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే ఇతను ఎప్పుడైతే చనిపోయిండో ఆ అపార్ట్మెంట్లో కరెక్ట్ అదే రోజు సీసీ కెమెరాస్ కూడా పనిచేయలేదంట. అండ్ ఆ టైంలో ఎవరో సస్పిషియస్గా ఎంటర్ అయినట్టు కూడా కనిపించిందంట. సో ఇవన్నీ విషయాలు ఈ కునాల్ సింగ్ వాళ్ళ తండ్రి కోర్టు ముందల పెడితే హైకోర్టు కూడా వెంటనే ఇతను చెప్పిన వాటిని అన్నిటిని కన్సిడర్ చేసుకొని ఈ కేసుని 2009లో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. అండ్ అంతేకాకుండా ఈ సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఈ కేసు మళ్ళీ ఓపెన్ చేసారు. ఇప్పుడు ఇతని చావు పైన ఇంకా అనుమానాలు ఇంకా చాలా ఎక్కువైపోయినాయి. ఇలా సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ కేసుని స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా ఒక్క క్లూ కూడా వాళ్ళు కలెక్ట్ చేయలేకపోయారు. అండ్ ఫైనల్లీ ఇది ఒక ఆత్మహత్యనే అని డిక్లేర్ చేసేసారు. అండ్ తండ్రి మాత్రం ఖచ్చితంగా ఇది ఆత్మహత్య కాదని చెప్పిండు. కానీ కోర్టుకు కావాల్సింది ఎవిడెన్సెస్. అండ్ ఈ ఫారెన్సిక్ టీం చెప్పిన విషయాలు ఏంటి అంటే ఒక్కోసారి అతని కాళ్ళు గ్రౌండ్కి టచ్ అయినా కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఒంటిపైన ఉన్న గాయాలు కూడా అతను చనిపోయే టైంలో తగిలించుకున్నవే, అందుకే అతను చనిపోయి ఉంటాడు అని చెప్పేసి ఫైనల్లీ ఇది ఒక ఆత్మహత్య అని కేసు అయితే క్లోజ్ చేసారు. అండ్ కోర్టు కూడా ఇది ఆత్మహత్య అని ఈ కేసుని రిజెక్ట్ అయితే చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలామంది ఇది ఖచ్చితంగా హత్యనే, ఎందుకంటే వాళ్ళ తండ్రి ఇన్ని విషయాలు బయటికి పెట్టిండు, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలి అని. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ఎవిడెన్సెస్ని ట్యాంపర్ చేయడానికి అయితే ఉండదు. సో ఖచ్చితంగా ఇది వాళ్ళైతే ఆత్మహత్య అని చెప్పారు కాబట్టి కోర్టు కూడా కేసును అయితే క్లోజ్ చేసేసింది. సో ఇదంతా మనకి చూసిన తర్వాత ఫైనల్లీ కోర్టు, ఈ పోలీస్ వాళ్ళు, సిబిఐ టీం మొత్తం చెప్పింది ఏంటి అంటే అతను ఈ ఫైనాన్షియల్గా బాగా అప్పుల్లో కూరుకుపోయి అతనికి సక్సెస్ రాక బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అండ్ ఈ మూవీ కూడా పోతే నా పరిస్థితి ఏంటి అని భయపడిపోయి ఫైనల్లీ అతను రాంగ్ డిసిజన్ అయితే తీసుకొని ఆత్మహత్య చేసుకుండు అని అయితే చెప్పిర్రు. సో ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది అయితే ఒక సైడ్ కరెక్టే, కాకపోతే అండ్ అతని కాళ్ళు గ్రౌండ్కి టచ్ అవ్వడం అండ్ అతను చనిపోయే ముందు ఈ మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ ఫాదర్ రేజ్ చేసిన తర్వాత ఇతని చావు పైన ఇంకా అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా మంది ఈ సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా ఇది ఖచ్చితంగా హత్యనే అన్నట్టు ప్రూవ్ చేయడానికి ఏవేవో ఆర్టికల్స్ కూడా రాసిర్రు. అండ్ వాటిలో అన్ని కూడా వాళ్ళు ఫిక్షన్గా, అంటే వీళ్ళు క్రియేట్ చేసుకొని అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు అని ఈ కేసు గురించి బాగా అడ్జేసిరు తప్ప దేంట్లో కూడా అఫీషియల్ రికార్డ్స్ మాత్రం ఎక్కడ కూడా లేవు. నేను కూడా బాగా వెతికిన ఏమన్నా చిన్న అఫీషియల్ ప్రూఫ్ గట్టంగా దొరికితే దీన్ని హైలైట్ చేద్దామని. బట్ సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం అంటే ఉండదు కాబట్టి వాళ్ళందరూ ఫైనల్లీ ఇది ఒక ఆత్మహత్య అని మాత్రం ఈ కేసుని క్లోజ్ చేసేసారు. మరి మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా హత్య ఉండొచ్చా లేదంటే ఆత్మహత్య ఉండొచ్చా, ఎవరి మీద డౌట్ ఉందో అనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నా వర్షన్ ఏంటి అంటే 90% అయితే ఇది ఆత్మహత్య అని అనుకుంటున్నా, మరి ఇంకొక 10% ఉండొచ్చేమో అని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే అండ్ అతని కాల్ డేటా రికార్డ్స్లో కూడా అతను ఫ్యూచర్ ప్లాన్స్ చేసుకుండు. ఒకవేళ చనిపోయే అబ్బాయి ఖచ్చితంగా ఫ్యూచర్ ప్లాన్స్ ఉండవు. అండ్ నోట్ మాత్రం ఖచ్చితంగా రాస్తాడు, ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు, సో వాళ్ళని కూడా చూసుకోవాలి అనే ఉంటుంది కదా. సో ఇది చూసి అయితే ఆత్మహత్య కాదు అని అనిపించింది. కానీ ఈ సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం చూసిన తర్వాత
అది ఖచ్చితంగా ఆత్మహత్యనే అనిపించింది. సో ఇతని కేసు గురించి ప్రతి ఒక్కరు, అంటే ఈ చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ గానీ, యూట్యూబర్స్ గానీ, మూవీ యాక్టర్స్ గానీ, సెలబ్రిటీస్ గాను ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జీవితం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. మీరు ఒక చిన్న వీడియో క్లిక్ అయింది, నేను ఫేమస్ అయినా, నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చిర్రు, నాకు చాలా సపోర్ట్ వచ్చింది అని నెత్తికెక్కి కూర్చొని విచ్చలవిడిగా ఖర్చు చేస్తే మాత్రం, లేనిది కూడా చూపించుకొని నేను మొత్తం హైలైట్ కావాలని చూపిస్తే మాత్రం చివరికి నష్టపోయేది మీరే. అండ్ లేనప్పుడు ఎలా ఉన్నారో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండటానికి ట్రై చేయండి. మీరు షో ఆఫ్ చేసినంత మాత్రాన మీకు పెద్ద వచ్చేదేమీ లేదు. సో మీ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ షో ఆఫ్‌లు చేయండి. సో చూసిర్రు కదా, జస్ట్ 31 ఇయర్స్‌కే కునాల్ సింగ్ గారు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కొని అతని ప్రాణాలు కూడా తీసుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయిండు. కేసు గురించి మీరు మొత్తం విన్నారు కదా, మరి మీ ఒపీనియన్ ఏంటి? ఇది నిజంగానే ఆత్మహత్యనా లేదంటే హత్యనా? మీరేమనుకుంటారో విత్ క్లియర్ పాయింట్స్‌తో సహా కింద కామెంట్ చేయండి. అండ్ వ్యాలిడ్ అనిపిస్తే దాన్ని పిన్ కూడా చేస్తా. అండ్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే, ఈ కేసు గురించి ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చితే, ఇప్పుడు కొత్తగా హైప్ ఆప్షన్ వచ్చింది, జర హైప్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ ఎవరి కేసు పైన ఎక్స్‌ప్లనేషన్ కావాలో కింద కామెంట్‌లో చెప్పండి. ఆ కేసు గురించి డీకోడ్ చేసి మరి క్లియర్‌గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఇంకొక కేసుతో కలుస్తా. అప్పటి వరకు ఇక్కడ 2 వీడియోలు పెడతా, చూసేయండి. ఉంటా, జాగ్రత్త, బాయ్.